వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలని సవరించింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి కూడా నోటీసులు ఇచ్చింది. పట్టుకున్న కుక్కల్ని మరొక చోట వదిలేయాలని, అలాగే రేబిస్ ఉన్న సురకాలు, రెచ్చిపోయే పిచ్చి కుక్కల్ని మాత్రం షెల్టర్ జోన్స్ లోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకి ఆహారం పెట్టకూడదని కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రత్యేకమైన ఫీడింగ్ ఏరియాస్ లో మాత్రమే ఆహారం ఇవ్వాలని, ఇక జంతు ప్రేమికులు వీధి కుక్కల్ని దత్తత తీసుకోవాలని, దేశవ్యాప్తంగా కూడా ఇకపై ఈ రూల్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మా ప్రతినిధి గోపీకృష్ణ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. గోపీకృష్ణ, ఇంకేం చెప్పింది సుప్రీంకోర్టు ఈ వీధి కుక్కల గురించి? ఢిల్లీ వీధి కుక్కలకు సంబంధించిన కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా వీధి కుక్కల విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గత ఆగస్టు 11వ తేదీన జస్టిస్ జేబీ పార్దీవాలా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ ఇద్దరు న్యాయమూర్తులు ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్న కుక్కల్ని 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన తీర్పుని సవరించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా అమలయ్యేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలయ్యే విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. కుక్కలను ముఖ్యంగా టీకాలు, డిమార్మింగ్ చేసిన తర్వాత అదే ప్రాంతంలో విడిచిపెట్టాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే రేబీస్ తో పాటుగా ఇతర ముఖ్యంగా అగ్రెసివ్ గా ఉండే కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజా ప్రదేశాల్లో కుక్కలకి ఆహారం పెట్టడం నిషేధం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఎవరు కూడా పబ్లిక్ ప్లేసెస్ లో కుక్కలకి ఆహారాన్ని పెట్టకూడదు. వాటికంటూ ఎంసీడీ నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే కుక్కలకి ఆహారాన్ని బహిరంగ ప్రాంతాల్లో పెట్టాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ముఖ్యంగా డాగ్ లవర్స్ అలాగే ఎన్జిఓలు ముఖ్యంగా వీధి కుక్కల నిర్వహణకు సంబంధించి 25,000 నుంచి 2 లక్షల వరకు కూడా జమ చేయాలి. ముఖ్యంగా వీటి నిర్వహణ బాధ్యతలు ముఖ్యంగా అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మీ వంతుగా మీరు బాధ్యత చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో అధికారుల పనికి ఎవరు అడ్డు కలిగించకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ఇటు గతంలో ఇచ్చిన ఆదేశాలని సవరిస్తూ కొన్ని మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వీధి కుక్కల విషయంలో కీలక తీర్పుని ఈ రోజు ఇవ్వడం జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ. వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలివి. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలని ధర్మాసనం కాస్త సవరించింది. ఆ సవరించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకి నోటీసుల రూపంలో పంపించింది. ఇప్పటి వరకు పట్టుకున్న అన్ని కుక్కలని కూడా స్టెరిలైజ్ చేసి అక్కడే వదిలేయాలని చెప్పింది. అలాగే రేబిస్ ఉన్న సునకాలు అలాగే పిచ్చి కుక్కల్ని మాత్రం షెల్టర్ జోన్స్ లోనే ఉంచాలని సుప్రీం ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఇకపై వీధి కుక్కలకు ఆహారం పెట్టకూడదని కూడా సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకమైన ఫీడింగ్ ఏరియాస్ లో మాత్రమే వాటికి ఆహారం ఇవ్వాలి అని చెప్తోంది. ఇక జంతు ప్రేమికులు వీధి కుక్కలని దత్తత తీసుకోవాలని కూడా సూచించింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా ఇకపై ఈ నియమాలు అమల్లోకి రావాలని చెప్పింది.